కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. మీ కామెంట్లు మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు జింక మంత్రం. ఒక ఊర్లో ఒక నిరుపేద ఉండేవాడు. అతనికి బతుకు తెరువు ఏదీ దొరకలేదు. ఎన్ని గ్రామాలు తిరిగినా ఎక్కడా పని దొరకలేదు. జానెడు పొట్ట కోసం ఇన్ని పాటలు పడే కంటే బైరాగి వేషం వేస్తే జీవిత సుఖంగా వెళ్ళిపోతుందని గ్రహించి అతను బైరాగిలా తయారయ్యాడు. బైరాగి వేషంలో అతను ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పోతూ ఎండవేళ ఒక చెట్టు నీడను కూర్చుని ఉండగా భీమయ్య అనే పేదవాడు ఒకడు ఆ బైరాగిని చూసి సాష్టాంగపడి కాళ్ళు రెండూ పట్టుకున్నాడు. ఏం కావాలి నాయనా అని బైరాగి భీమయ్యని అడిగాడు. తమ సిద్ధులు, నేను బతుకు తెరువు చూసుకోలేని కటిక దరిద్రుణ్ణి, నన్ను తమ శిష్యుడిగా ఉంచుకోండి, నేను తమ వెంట వస్తాను, తమ వంటి వారి పాదసేవ చేసుకుంటే ఇహము పరము కూడా ఉంటాయి అన్నాడు భీమయ్య. ఈ మాటలు విని బైరాగి భయపడ్డాడు. తన దూరకంత లేదు మెడకకు డోలు అన్నట్టు తన పొట్టను తానే మించుకోలేని స్థితిలో ఉంటే ఈ శిష్యుడు కూడా వెంట దేనికి, ఈ భీమయ్యను ఎలా వదిలించుకోవటమా ఆయన బైరాగి నాలుగు పక్కల చూసేసరికి కొంత దూరాన ఒక జింక తన శరీరాన్ని చెట్టుకేసి రుద్దుకుంటూ కనిపించింది. అతను భీమయ్యకు ఆ జింకను చూపించి అది ఏం చేస్తున్నది అని అడిగాడు. ఒళ్ళు చెట్టుకేసి రుద్దుకుంటుంది అన్నాడు భీమయ్య. నువ్వు రుద్దైతే నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే అని 3 సార్లు అను అన్నాడు బైరాగి. నువ్వు రుద్దేది నాకెరికే అని భీమయ్య 3 సార్లు అన్నాడు. అది ఇప్పుడేం చేస్తున్నది అన్నాడు బైరాగి. మనకేసి చూస్తున్నది అన్నాడు భీమయ్య. నువ్వు చూసేది నాకెరికే అని 3 సార్లు అను అన్నాడు బైరాగి. భీమయ్య అలాగే అన్నాడు. ఇప్పుడు అదేం చేస్తున్నది అని బైరాగి అడిగాడు. చెట్టు కింద నుంచి వెళ్ళిపోతున్నది అన్నాడు భీమయ్య. నువ్వు పోయేది నాకెరికే, నువ్వు పోయేది నాకెరికే అని 3 సార్లు అను అన్నాడు బైరాగి. భీమయ్య అట్లాగే అన్నాడు. ఇది జింక మంత్రం. ఈ మంత్రాన్ని అస్తమానం జపిస్తూ ఉన్నట్టయితే కొంతకాలానికి సిద్ధించి సమస్త సంపదలు సమకూరుస్తుంది. ఎవరికీ చెప్పని ఈ జింక మంత్రం నీకు ఉపదేశించాను నాయన, ఇక వెళ్ళిరా అన్నాడు దొంగ బైరాగి. భీమయ్య భక్తితో బైరాగికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని జింక మంత్రం పఠిస్తూ బయలుదేరి ఒక నగరం చేరుకున్నాడు. ఆ నగరం ఏలే రాజుకు లేక ఒక కొడుకు పుట్టాడు. ఇందువల్ల మంత్రి గొంతుకు పచ్చివిలక్కాయ అడ్డం పడ్డట్టు అయింది. ఎందుకంటే ఆ రాజుకు ఇక సంతానం కలగదు అని నిశ్చయించుకొని తానే రాజు కావటానికి తగిన సన్నాహాలన్నీ మంత్రి చేసుకుని ఉన్నాడు. రాజుగారు బతికి ఉండగా రాజతంత్రమంతా తన చేతిలోనే ఉంది. ఆయన పోయిన మరుక్షణం రాజయంత్రం కూడా తనదే అవుతుందని మంత్రి ఆశపడ్డాడు. రాజుకు కొడుకు పుట్టడంతో ఈ ఆశ అడుగంటింది. ఈ రాజుగారు పోయే నాటికి మరొక రాజు పెరిగి సిద్ధంగా ఉంటాడు. అందుచేత రాజు కొడుకు చంటి పిల్లగా వాడుగా ఉండగానే ఈ పెద్ద రాజును తొలగిస్తే రాజ్యం చాలా ఏళ్లపాటు తన ఆధీనంలోనే ఉంటుంది. మంత్రి రాజుగారి మంగళిని పిలిపించి, ఒరే, నువ్వు రాజుగారికి గడ్డం చేసేటప్పుడు ఒక్క దెబ్బన ఆయన మెడ నరికెయ్యి, నీకు మంచి జాగీరిస్తాను అన్నాడు. మంగళి భయపడి, బాబోయ్, దొరికానంటే తల తీసేస్తారు అన్నాడు. రాజుగారు పోతే అధికారం నాదే కదుట్రా, నీ తల ఎవరు తీస్తారు, కావాలిస్తే నీకు అభయపత్రం కూడా రాసిస్తాను అన్నాడు మంత్రి. మంత్రి వద్ద నుంచి అభయపత్రం తీసుకుని జాగీరు సంపాదించుకునే దురాశతో మంగలి రాజుగారి తల నరిగేయటానికి సిద్ధపడి మర్నాడు రాజభవనంలో పంచిలో కూర్చుని కత్తి నూరుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో భీమయ్య జింక మంత్రం ఉచ్చారణ చేస్తూ, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే, నువ్వు రుద్దేది నాకెరికే అంటూ అటుగా వచ్చాడు. మంగలి ఈ మాటలు విని హడిలిపోయి భీమయ్యకే చూశాడు. నువ్వు చూసేది నాకెరికే, నువ్వు చూసేది నాకెరికే, నువ్వు చూసేది నాకెరికే అన్నాడు భీమయ్య. మంగలికి గుండె దడ ఇచ్చింది. వాడు చల్లగా కత్తి పొదిలో పెట్టేసి పొది తీసుకుని వెళ్ళిపోవటానికి ఉపక్రమించాడు. నువ్వు పోయేది నాకెరికే, నువ్వు పోయేది నాకెరికే, నువ్వు పోయేది నాకెరికే అన్నాడు భీమయ్య. మంగలి కాలుసతో కొద్ది అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. గడ్డం చేయించుకోవటానికని లోపల నుంచి వచ్చిన రాజుగారు మంగలి పారిపోతూ ఉండటం చూసి వాడిని పట్టుకురమ్మని నౌకర్లను తరిమాడు. వాళ్ళు మంగలి వెంటపడి పరిగెత్తి వాడిని పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చారు. జింక మంత్రం జపించడంలో నిమగ్నుడై ఉన్న భీమయ్య ఈ హడావుడి అంతా చూసి మంత్రం మాట మర్చిపోయి వింత చూస్తూ అక్కడే నిలబడ్డాడు. ఎవడో పారిపోవటము, భటులు వాడిని తరిమి పట్టుకుని తీసుకురావటము భీమయ్యకు కనిపించింది. కానీ ఆ పారిపోయిన వాడు దొంగతనమే చేశాడో మరేమిటి చేశాడో భీమయ్యకు అర్థం కాలేదు.
రాజుగారి ఇంటి ముందు చిన్న గుంపు చేరింది. మంగలి వలవలా ఏడుస్తూ రాజుగారి కాళ్ళు పట్టుకుని మంత్రి చేసిన కుట్ర అంతా బయటపెట్టాడు. మంత్రిగారు ఇచ్చిన హామీ పత్రం కూడా చూపించాడు. అంతా అయిపోయాక వాడు, మహారాజా, ఇవాళ నేను లేచిన వేళ మంచిదే అయింది. ఆ దారిపోయి ఆయన నా రహస్యం కనిపెట్టాడు గనక నేను రాజద్రోహం చేయకుండా తప్పించుకున్నాను అన్నాడు. మంగలి ఆ గుంపులో ఉన్న భీమయ్యను చూసి గుర్తుపట్టి, ఈ మహాత్ముడే నా ద్రోహం కనిపెట్టాడు అన్నాడు. రాజు భీమయ్యను చాలాసేపు ప్రశ్నించిన మీదట అసలు సంగతి బయటపడింది. భీమయ్యకు మంగలి తలపెట్టిన ద్రోహం మాట ఏమీ తెలియదు. అతను జింకమ్మత పట్టించాడు అంతే. రాజుగారు రాజద్రోహం తలపెట్టిన మంత్రికి ఉరిశిక్ష విధించి, మంగలికి దేశ బహిష్కార శిక్ష విధించి, జింక మంత్రంతో తన ప్రాణం కాపాడిన భీమయ్యకు మంచి జాగీరు ఇచ్చి అతన్ని తన కొలువులో ఉంచుకున్నాడు. జింక మంత్రం అతని సమస్యలన్నిటినీ తీర్చేసింది. కథ సమాప్తం.